ఈ 50 రూపాయల చిన్న పేపర్ ప్రతి రైతుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే pH పేపర్. ఈ pH పేపర్ ని యూజ్ చేసుకొని మనం యొక్క pH ని టెస్ట్ చేసుకోవడానికి లేకపోతే ఫెర్టిగేషన్ లో స్ప్రేయింగ్ లో వాడుతున్నటువంటి సొల్యూషన్స్ ని టెస్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఇందులో చాలా వరకు పేపర్స్ ఉంటాయి. ఈ పేపర్ ని ఇలా సింపుల్ గా సొల్యూషన్ లో మిక్స్ చేసిన తర్వాత కాసేపటి తర్వాత ఈ పేపర్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కలర్ ని వీళ్ళు ఇచ్చినటువంటి స్కేల్ లో మనం చెక్ చేసుకున్నట్లయితే దీని యొక్క వాల్యూ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇలా pH అనేది ఎక్కువ తక్కువ ఉండడం వల్ల మన ప్లాంట్ గ్రోత్ అనేది సరిగా ఉండదు. అండ్ అలాగే సొల్యూషన్ ఏదైతే స్ప్రే చేస్తామో అది కూడా సరిగా వర్క్ అవ్వకపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో దీని యొక్క pH అనేది న్యూట్రల్గా ఉండాలి. న్యూట్రల్గా ఉండాలంటే ఏం చేయాలంటే ఒకవేళ pH అనేది మరీ తక్కువగా ఉన్నట్లయితే సున్నము లైమ్ అనేది వాడడం వల్ల దీని యొక్క pH ని మనం న్యూట్రల్ చేసుకోవచ్చు. అదే మరీ ఎక్కువగా ఉన్నట్టయితే లెమన్ కానీ లేకపోతే సిట్రస్ యాసిడ్ కానీ ఇలాంటివి మిక్స్ చేసుకోవడం వల్ల మనం ఆ యొక్క pH అనేది న్యూట్రల్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మరిన్ని ఇలాంటి అగ్రికల్చర్ అప్డేట్స్ కోసం విలేజ్ అగ్రికల్చర్ని ఫాలో చేయండి.